నెలకొకసారి ఒంగోలు వైసీపీ కార్యాలయంలో ఎమ్మెల్సీ పోతుల సునీత ప్రెస్ మీట్ పెట్టి నారా చంద్రబాబు నాయుడుపై నారా లోకేష్పై అనుచిత వ్యాఖ్యలు చేయడాన్ని ప్రకాశం జిల్లా తెలుగు మహిళలు తీవ్రంగా ఖండించారు. ఒంగోలు నగరంలోని టీడీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఈ సందర్భంగా మాట్లాడారు. టీడీపీ మహిళా అధ్యక్షురాలు రావుల పద్మజ మాట్లాడుతూ ఎమ్మెల్సీ పోతుల సునీత ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని హెచ్చరించారు. తెలుగుదేశం పార్టీలో పదవులు అనుభవించి నేడు వైసీపీ పార్టీకి అమ్ముడుపోయి నారా చంద్రబాబు నాయుడుపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకునేది లేదని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలో మహిళలపై మరియు బీసీలపై జరుగుతున్న దాడులు పోతుల సునీతకు కనబడడం లేదా అని ప్రశ్నించారు. ఈ మీడియా సమావేశంలో తెలుగు మహిళలు నిడమానూరి పావని, బీరం అరుణ, ఆళ్ల వెంకటరత్నం, కుసుమకుమారి తదితరులు పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మొన్న ఎమ్మెల్సీ పోతుల సునీత రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా కొత్తగా పదవి బాధ్యతలు స్వీకరించి వైఎస్ఆర్సీపీకి ఒంగోలు వచ్చి అత్యుత్సాహంతో అవాకులు చవాకులు పేలుతూ ఉంది. గతంలో కూడా నువ్వు చాలాసార్లు ప్రెస్ మీట్ పెట్టి ఇలాగే ఎన్నో అసత్యాలని మాట్లాడుతూ ఉన్నావు, నోటికి వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నావు. పోనీలే, నీ ప్రెస్ మీట్ ఎవరు చూస్తున్నారు, నిన్ను అనవసరంగా పెద్దదాన్ని చేయడం ఎందుకని చెప్పి మేము ఊరుకున్నాము. కానీ ఊరుకుంటుంటే నువ్వు మరీ రెచ్చిపోతున్నావు కాబట్టి తప్పనిసరి మాకు ఈ ప్రెస్ మీట్ పెట్టాల్సిన అవసరం వచ్చింది. ఏం చెప్తున్నావు అమ్మ నువ్వు చంద్రబాబు నాయుడు గురించి? నమ్మక ద్రోహము వెన్నుపోటు అంటే అంట చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడంట. కాదమ్మా, నమ్మక ద్రోహం వెన్నుపోటు అంటే గుర్తొచ్చేది ముందుగా మీ నాయకుడు జగన్మోహన్ రెడ్డి, నువ్వు. ఎందుకంటే రాజశేఖర రెడ్డికి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. తను ముఖ్యమంత్రిగా అవకాశం తీసుకొని తన సామాజిక వర్గానికి చెందిన వాళ్ళకి 100 సీట్లు కేటాయిస్తే అయినా కూడా రెండోసారి ముఖ్యమంత్రిగా అవకాశం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయితే అటువంటి పార్టీకి నీకు ముఖ్యమంత్రి పదవి ఇవ్వలేదని చెప్పి వెన్నుపోటు పొడిచి సొంతగా పార్టీని పెట్టింది మీ నాయకుడు అని చెప్పి నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నా. అదేవిధంగా పోతుల సునీత, నువ్వు ఒక సామాన్య మహిళవి. నువ్వు ఎక్కడో అడవుల్లో తిరుగుతూ ఉంటే నిన్ను తీసుకొని వచ్చి జనజీవన స్రవంతిలో కలిపి నువ్వు ప్రతిపక్ష రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు నీ మీద కేసులుండి మీరు అండర్ గ్రౌండ్లో ఉంటే మీకు అన్ని ఖర్చులు పెట్టి మిమ్మల్ని రక్షించింది తెలుగుదేశం పార్టీ. అదేవిధంగా నిన్ను తీసుకొచ్చి ప్రకాశం జిల్లాలో చీరాల్లో ఎమ్మెల్యేగా సీట్ ఇస్తే నీకు చేతగాక నువ్వు ఎమ్మెల్యేగా ఓడిపోతే మళ్ళీ నువ్వు ఒక బీసీ మహిళవని చెప్పి నిన్ను ఆదరించి నీకు ఎమ్మెల్సీగా నీకు ఎమ్మెల్సీ ఇచ్చి మళ్ళీ రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు చేసింది తెలుగుదేశం పార్టీ అని చెప్పి నువ్వు ఈ రోజున ఎమ్మెల్సీగా రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా వైఎస్ఆర్సీపీలో ఉన్నావంటే అది కేవలం చంద్రబాబు నాయుడు గారు నీకు పెట్టిన రాజకీయ భిక్ష అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాబట్టి మాట్లాడేటప్పుడు కనీసం కృతజ్ఞత గుర్తుంచుకొని మాట్లాడాలని చెప్పి సిగ్గు తెచ్చుకోవాలని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా చెప్తా ఉంది తెలుగుదేశం పార్టీ వాళ్ళంట విషపురాతలు రాయిస్తూ ఉన్నారంట. అమ్మ, తెలుగుదేశం పార్టీ విషపురాతలు రాయించడానికైనా ఇంకే రాతలు రాయించడానికైనా తెలుగుదేశం పార్టీకి సొంత మీడియా అంటూ ఏమీ లేదు, ఒక సొంత పత్రిక కానీ టీవీ కానీ లేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. విషపురాతలు అంటే ఏంటంటే బాబాయ్ హత్యని బాబాయ్ గుండెపోటుతో మరణించాడని నారాసుర రక్త చరిత్ర అని మీ సాక్షి పేపర్లో రాశారు. సాక్షి పేపరు, సాక్షి టీవీ, నీలి మీడియా విషపురాతలు రాసేది మీ నాయకుడికి సంబంధించినటువంటి మీడియా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా అవినీతి అంటే చంద్రబాబు నాయుడు గుర్తొస్తాడంట. చంద్రబాబు నాయుడు గారంట అవినీతి కేసులో జైలుకి వెళ్ళారంట. మరి మీ నాయకుడు 16 నెలలు దేని మీద జైలుకి వెళ్ళాడమ్మా? దేని మీద జైలుకి వెళ్ళాడంటే ఇంకెంత పెద్ద అవినీతి! చంద్రబాబు నాయుడు గారి మీద ఒక్క ఆధారాన్ని కూడా నిరూపించలేకపోయారని చెప్పి బెయిల్ ఇచ్చారు. మీ నాయకుడు 16 నెలలు జైల్లో చిప్పకూడుతున్నాడు. నువ్వు ఈ విషయం గుర్తుపెట్టుకొని మాట్లాడేటప్పుడు సిగ్గు తెచ్చుకొని మాట్లాడమని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి అంట నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని చెప్పి అందరినీ ఓన్ చేసుకుంటా ఉన్నాడంట. మరి డాక్టర్ సుధాకర్ని పిచ్చివాడిగా ముద్రేసి చంపించాడు కదా, మరి ఆయన ఎస్సీ కాదా? అదేవిధంగా వరప్రసాద్కి శిరోముండనం చేయించాడు కదా, ఆయన ఎస్సీ కదా? అదేవిధంగా చీరాల్లో కిరణ్ మాస్క్ పెట్టుకోకుండా బయటకు వచ్చాడని చెప్పి పోలీసులు కొట్టి చంపారు కదా, ఆయన ఎస్సీ కదా? వీళ్ళందరినీ ఓన్ చేసుకోలేదా జగన్మోహన్ రెడ్డి? అదేవిధంగా నా బీసీని అని అంటున్నాడని చెప్తున్నావు. మరి బీసీ అయినటువంటి అమర్నాథ్ గౌడ్ని సజీవ దహనం చేశారు. ఆ రోజున ఒక బీసీ మహిళగా నువ్వు ప్రశ్నించావా? నీకు సిగ్గు లేదా? బీసీలు ఎస్సీలు ఓన్ చేసుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అని చెప్పడానికని ఈ సందర్భంగా మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా సామాజిక న్యాయం అంటే జగన్మోహన్ రెడ్డి గుర్తొస్తాడంట. ఎందుకమ్మా? రెడ్లకే చైర్మన్ పదవులన్నీ కట్టబెట్టినందుక పెద్ద పెద్ద పదవులన్నీ మొత్తం 700, 800 మొత్తం నామినేటెడ్ పోస్టులన్నీ కూడా రెడ్లకు ఇచ్చాడు. ఏదో చిన్నవి వాలంటీర్ పోస్టులు ఇవేమో ఎస్సీ బీసీలకు ఇచ్చాడు. ఇది నీకు కనిపించట్లేదా అని చెప్పి మేము ఈ సందర్భంగా అడుగుతూ ఉన్నాం. అదేవిధంగా యువగళం పాదయాత్ర అంట అసలు ఏమీ ప్రజల అభిమాని చూరగొనలేదంట. అదేవిధంగా లోకేష్ భాష అంట గుర్తుపెట్టుకొని మాట్లాడాలంట. భాష గురించి మాట్లాడే అర్హత నీకు లేదు పోతుల సునీత. ఎందుకంటే నువ్వే ఒక భువనేశ్వర్ గారి గురించి కానీ బ్రాహ్మణి గురించి కానీ నీ ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ ఏకవచనంతో సిగ్గుసరం లేకుండా సంస్కారం లేకుండా మాట్లాడుతుంది. నువ్వు భాష గురించి నువ్వు నేర్చుకో అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాము.
అదేమంటే కార్యకర్తల కంటే తెలుగుదేశం పార్టీ అంటే నమ్మకం లేదంట. అందుకనేనా మేము ఒక పిలిపిస్తే వేల కొద్ది కార్యకర్తలు ఒక గంటలో మూగుతారు. మేము యువగళం చేసిన ఒక చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన రోడ్డు మీదకి వచ్చిన ఒక మీటింగ్ పెట్టినా ఏ రోజు ₹1 ఖర్చు పెట్టకుండా కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చే ఏకైక పార్టీ భారతదేశంలో తెలుగుదేశం మాత్రమే అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మీరు డబ్బులు ఇచ్చి పిలిపించి బిర్యానీ పొట్లాలు ఇస్తే కూడా మీ బస్సు యాత్రల్ని తుస్సు యాత్రలు చేశారు ప్రజలు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకోమని చెప్తా ఉన్నాం. అదేవిధంగా వై నాట్ 175 అని చెప్తా ఉన్నాం. మరి 100 మందిని ఎందుకు మార్చారమ్మా? 100 మందిని ఎందుకు మారుస్తున్నారు? మీకు అంత ప్రజలకి మీ అభిమానాన్ని అంత చూరకుంటే ఎందుకు మారుస్తున్నారు ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాము. అదేవిధంగా మేనిఫెస్టో అంటే చంద్రబాబు నాయుడు దొంగలో దొక్కాడంట. జగన్ ఏమో చెప్పిన హామీలన్నీ నెరవేర్చాడంట. మరి మద్యపాన నిషేధం చేస్తానని చెప్పాడు. ఒక మహిళగా నువ్వు అడగలగదే విషయం చేశాడా? మాకు తెలియదు. మరి చేశాడా చెప్పమ్మా మద్యపాన నిషేధం. అదేవిధంగా వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తానని చెప్పాడు. వచ్చి 4.5 సంవత్సరాలు అయింది అధికారంలో, వారం రోజులు కాలేదా? ఇవన్నీ నీకు కనిపించట్లేదా? లేకపోతే నువ్వు ప్యాకేజీకి అమ్ముడిపోయి డబ్బులు ఇస్తే ఏది పడితే అది మాట్లాడతావా సునీత అని చెప్పి మేము అడుగుతా ఉన్నాము. ప్రతిసారి ఇష్టం వచ్చినట్టు అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నావు. మళ్ళీ ఇది పునరావృతం అయితే మా తెలుగు మహిళలు నిన్ను ముట్టడిస్తారని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం. అందరికీ నమస్కారాలు. నిన్న శ్రీమతి ఎమ్మెల్సీ పోతుల సునీత గారు మాట్లాడుతూ ఉన్నారు. ఒక ప్రెస్ మీట్ పెట్టి 2014-19లో చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్నప్పుడు రాష్ట్రానికి ఏం సంపద సృష్టించారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఏమ్మా పోతుల సునీత గారు, చంద్రబాబు నాయుడు గారు 2014 అధికారంలోకి వచ్చిన తర్వాత కంపెనీలు తెచ్చింది ఎవరు? కంపెనీలు తెచ్చి సంపద సృష్టించడం అంటారా? లేదా 2019లో నీ జగనన్న అధికారంలోకి వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీలు వెనక్కిపోవడాన్ని సంపద సృష్టించడం అంటారా? నువ్వే చెప్పు. ఏదో నోటి మాటగా మేము అన్ని జాబులు ఇచ్చాం, ఇన్ని జాబులు ఇచ్చాం, అది ఇది అని చెప్పి మాట్లాడడం కాదు. నువ్వు కానీ నీ ప్రభుత్వం, నీ జగనన్న కానీ ఏదైనా సరే నిజంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ ఇచ్చుంటే ఒక జాబ్ క్యాలెండర్ అనేది రిలీజ్ చేసి దాని మీద చర్చకు రమ్మని చెప్పి మేము ఈ సందర్భంగా చెప్తా ఉన్నాము. అలాగే ఈరోజు కేవలం నువ్వు చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడడానికి నీకు అసలు సిగ్గుందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. నీకు రాజకీయ భిక్ష ప్రసాదించినటువంటి నాయకుడిని పట్టుకొని ఈరోజు నీ నాయకులు ఎవరో ఒక స్క్రిప్ట్ అనేది రాసి ఇచ్చేటప్పటికి నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతూ ఉన్నావు. ఏమ్మా కేవలం మీరందరూ ఈరోజు ఎందుకు మాట్లాడుతున్నారు? చంద్రబాబు నాయుడు గారు మహాశక్తి పేరిట మహిళలకు ఒక మేనిఫెస్టో అనేది రిలీజ్ చేశారు. కేవలం అది చూసి ఓర్వలేక మీకు అందరికి కూడా ఏం చేయాలో కూడా నీకు కానీ నీ నాయకుడు మీ వైసీపీ పార్టీ వాళ్ళకు కూడా ఏం చేయాలో కూడా అర్థం కాక దిక్కుదోచక నోరు ఎలా పడితే అలా మాట్లాడుతూ ఉన్నారు. అలాగే చంద్రబాబు నాయుడు గారు ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలకు ఏం చేశారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నావు. చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు ఏంటనేది మేము చెప్తాము, కానీ ఎస్సీ ఎస్టీ బీసీ ముస్లిం మైనారిటీలకు మీరేం చేశారో మీరు మా అందరికీ కూడా చెప్పండి. ఒక శ్వేతపత్రం అనేది రిలీజ్ చేయండి. ఒక దళితుడిని మీ పార్టీ ఎమ్మెల్యే హత్య చేసి ఇంటికి పంపించాడు. ఆ రోజు ఏమైంది నీ ప్రెస్ మీటు? ఎంతమంది మహిళలను రాష్ట్రంలో అరాచకంగా చంపేశారు? ఆ రోజు నీ ప్రెస్ మీట్లు ఏమైనాయి? కేవలం నువ్వు బయటకు వస్తే చంద్రబాబు నాయుడు గారి మీద ఎట్లా పడితే అట్లా మాట్లాడుతూ ఉన్నావు. నీకు ఇదే చెప్తా ఉన్నాము చివరిసారిగా, నువ్వు కానీ ఇంకొకసారి చంద్రబాబు నాయుడు గారి గురించి ఎలా పడితే అలా మాట్లాడినా అసలు నీకు చంద్రబాబు నాయుడు గారి పేరు పలకడానికే నీకు అర్హత లేనటువంటి దానివి నువ్వు. అలాంటి నువ్వు ఈసారి కానీ చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడితే తెలుగు మహిళల తరపున నీ పరిస్థితి ఏంటో అని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాము. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారాలండి. నిన్న అత్యుత్సాహంతో రాష్ట్ర మహిళా అధ్యక్షురాలైనటువంటి ఎమ్మెల్సీ సునీత గారు ప్రకాశం జిల్లాకు వచ్చి నెలకొకసారి ఆవిడకి గుర్తొచ్చినప్పుడల్లా ఒంగోలుకు వస్తుంటారు, ప్రెస్ మీట్లు పెడుతూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు ఒక వెన్నుపోటుదారుడు, కుట్రలోదారుడు అని చెప్పేసి విమర్శిస్తూ ఉన్నారు. కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరంటే జగన్మోహన్ రెడ్డి, మీ జగనన్న ఓ పిచ్చిరెడ్డి. ఈ మర్డర్లకు కానివ్వండి ఏదైనా కానివ్వండి ఈరోజు కేర్ ఆఫ్ అడ్రస్ ఎవరైనా ఉన్నారంటే మీ జగనన్నమ్మ, చంద్రబాబు నాయుడు గారు కాదు. 14 ఏళ్ళు సీఎంగా ఉన్న 40 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఎంత అభివృద్ధి చేశారో ప్రజలందరికీ తెలుసు. 4.5 ఏళ్ళుగా వచ్చి సీఎం అయ్యే చెప్పి ఏం చేస్తున్నాడు ఈరోజు అని అడుగుతున్నాం. మీ జగనన్న రోల్ మోడల్ ఈ దేశానికి. ఈ జగనన్న రోల్ మోడల్ అయితే ఇంకా అందరూ చెప్పెత్తుకోవడమే ఈ రాష్ట్రంలో. ఇప్పటికే ఈ రాష్ట్రం అంతా అప్పులు భూమిలో కూరుకుపోయి సర్వనాశనం అయిపోయింది. జగనన్న ఈ దేశానికి రోల్ మోడల్ అంట, ఈ రాష్ట్రానికి రోల్ మోడల్ అంట. చెప్పుకోవడానికి సిగ్గుండాలి కొంచెమైనా అని అడుగుతున్నాం. ఇదే రోజు చూసుకున్నట్లయితే చంద్రబాబు నాయుడు గారు ఏమి అభివృద్ధి చేయలేదు, ఏమి ఇండస్ట్రీస్ రాలేదా? కొంచెం కళ్ళు ఇప్పి చూడమ్మా. కళ్ళు మూసుకొని కాదు చూడాల్సింది. ప్రతి ఒక్కరికి తెలుసు, ప్రజలందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు.
కేవలం అక్కడ కూర్చొని నీకు రాజకీయ భిక్ష పెట్టి ఆ రోజు ఎమ్మెల్సీగా ఇచ్చి రాష్ట్ర మహిళా అధ్యక్షురాలుగా ఇస్తే పార్టీ పదవులన్నీ అనుభవించి ఈరోజు పక్క పార్టీలోకి వెళ్ళి నువ్వు డబ్బులు కమ్ముడిపోయి నోరుంది కదా అని చెప్పి ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం మర్యాదగా ఉండదు. చంద్రబాబు నాయుడు గారికి మీరు ఖచ్చితంగా క్షమాపణ చెప్పాలని తెలియజేస్తున్నాను. పత్రికేయ మిత్రులందరికీ కూడా నమస్కారం తెలుపుతున్నాను. నిన్ననే కాదు పోతల సునీత గారు ప్రతిసారి మరి చీరాల్లో ఆమెకి స్కోపు లేదో విలువ లేదో మాకు తెలియదు, కానీ ఒంగోలు వచ్చి వైసీపీ ఆఫీసులో వచ్చినప్పుడల్లా కూడా తెలుగుదేశం పార్టీ తిట్టడం, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని ఆడుకోసుకోవడం సరిపోతుంది. మేము ఒకటే చెప్తున్నాం, నీ సంస్కారం ఏందో నీ సంబోధనలైనా మాకు తెలుస్తూ ఉంది. ఎందుకంటే చంద్రబాబు నాయుడు అని ఏకవచన ప్రయోజనం చెప్తా ఉన్నావు. నీ బతుకేంది, నీ స్థితిగతులు ఏందని మా అందరికి కూడా తెలుసు. ఇక్కడ ముందు మాట్లాడిన వక్తలందరూ కూడా మాట్లాడారు. నిద్రలేసే బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ వాళ్ళందరినీ కూడా మోసం చేసావని చెప్పేసి అడుగుతా ఉంది. బీసీ అంటే నేను ఒకటి అడుగుతా ఉన్నా, బీసీ అంటే ఒక పోతల సునీతనేనా? నీ ఒక్కదానికి ఎమ్మెల్సీ ఇస్తేనే అది న్యాయం జరుగుతుందా? ఇంకా బీసీలే లేరా ఆంధ్రప్రదేశ్లో అని అడుగుతా ఉన్నా. ఎస్సీకి అన్యాయం అన్నావు. ఎస్సీ అంటే జూపుడు ప్రభాకరో ఇంకొకరేనా? లేకపోతే ఆదిమూలం సురేష్, మేడుగు నాగార్జున కాదు కదా. ఈరోజు చూసుకున్నట్టయితే డాక్టర్ గారు కరోనాలో సుధాకర్ గారు అడిగితే ఆయన్ని కొట్టి హింసించిన మీరు కాదా? అలాగే అక్కని ఎందుకు ఎట్టు చేస్తున్నారని చెప్తే అమర్నాథ్ని కాల్చుకుంటే మీరేం చేశారని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మైనార్టీల దగ్గరికి వస్తాం, మైనార్టీలకు మీరేం చేశారని చెప్తా ఉన్నా. ఎలక్షన్ 2019 సంవత్సరం ఎలక్షన్లో మీరు వచ్చినప్పుడు మీరేం వాగ్దానం చేశారు వారికి? మేము దుల్హన్ పథకం కింద 1 లక్ష రూపాయలు మీకు పెళ్లికి ఇస్తామని చెప్పి అన్నారు. మీరు ఎంతమందికి ఇచ్చారు? ఎన్ని లక్షలు ఇచ్చారు? ఎన్ని కోట్లు ఇచ్చారని చెప్పి తెలుగు మహిళ మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. వాళ్ళకి చదువు రాదని తెలుసుకొని 10th క్లాస్ మినిమం 10th క్లాస్ ఉండాలని చెప్పి నిబంధన పెట్టి ఆ పథకానికి సగానికి సగం పైన నీళ్ళొదిని ఘనత మీది కాదా అని చెప్తా ఉన్నా. ఇంకొకటి అంటున్నాగా, పోలవరం దగ్గరకు వచ్చింది, అన్నీ అయిపోయి పోలవరం ఏమైంది? కేంద్ర ప్రభుత్వం నిధులు ఇచ్చింది, అది పూర్తి చేయలేదని అడుగుతా ఉంది. ఇచ్చిందని మేము ఒప్పుకున్నాం, కేంద్ర ప్రభుత్వం సహకారం లేకపోతే ఎవరు కూడా చేయలేదనేది జగమెరిగిన సత్యం. మేము ఒకటే అడుగుతా ఉన్నాం, పోలవరం 65% పూర్తయినాక ఇప్పుడు మిగతా పూర్తిని మీరు ఎందుకు చేయలేకపోయారు? మీరు కూడా చక్కగా పైన ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వంతో సత్సంబంధాలు కలిగి ఉన్నారు కదా, మీరెందుకు పూర్తి చేయలేకపోయారు? అది పూర్తి చేస్తే నిన్న వరదలు వస్తే అక్కడ ముంపుగా గ్రామాలు ముంపయ్యి వరి పంట ఈరోజు నాశనం అయ్యేది కదా. ఇప్పుడు 60 రూపాయలు అమ్ముతున్న బియ్యం రేపు 100 రూపాయలు పెరిగే స్థాయికి అయ్యేది కదా. ప్రజలకు అన్యాయం చేసి తినడానికి లేకుండా చేసిన ఘనత మీదే కదా అని మేము అడుగుతూ ఉన్నాం. అలాగే ఇళ్ళు చెప్తా ఉంటుంది. నేను ఒకటే చెప్తున్నా, ప్రజాదర్ చంద్రబాబు నాయుడు గారు అయితే ఏదైతే ప్రవేశపెట్టారో అది అన్ని కూలగొట్టడం మీ సంస్కృతి. ఈ 4 సంవత్సరాల 8 నెలల్లో మీరేమన్నా ఒక ఇల్లు కట్టారా? ఒక రాయి పెట్టారా? ఒక స్థలం ఇచ్చారా అని చెప్పి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. మాది సంక్షేమ ప్రభుత్వం. అంకెల గారెడతో 1 లక్ష కోట్లు చెప్తా ఉంది. మేము 2 లక్షల మందికి ఉద్యోగం ఇచ్చానంది. ఏమమ్మా నువ్వు 2 లక్షలకు ఉద్యోగం వచ్చింది ఎవరికి? వాలంటీర్లకా? ప్రజాధనంతో నెలకు 5,000 ప్రజల ధనంతో నువ్వు పోషించుకుంటూ నీ పార్టీ పనులు చేయించుకుంటూ ప్రజలకి వాళ్ళ దగ్గర ఉండే రహస్యాలను కూడా ప్రభుత్వానికి అందజేయడానికి మీరు వాలంటీర్లు పెట్టుకుందని అడుగుతున్నా. యువతకి మంచిగా చేశారా అని చెప్పి అడిగింది. నేను ఒకటే అడుగుతా ఉన్నా, యువతకి ఏం చేసావు? యువత కంటే నిరుద్యోగ భృతి ఒకటే కాదు, నువ్వు ఇస్తే 2,000 ఇస్తావు, 3,000 ఇస్తావు. ప్రతి చదువుకున్నవాడు కూడా ప్రయోజకుడు కావాలి, మంచి సంపాదన కలగాలని నాయకుడు ఎప్పుడు కోరుకోవాలా. మీరేం చేశారని చెప్పి అడుగుతా ఉన్నా. ఉన్న పరిశ్రమలను పక్కకు దారి మళ్లించి గవర్నమెంట్ ఉద్యోగాలు లేక ప్రైవేట్ ఉద్యోగాలు లేక అందరినీ రోడ్డును పడేసిన ఘనత మీది కదా అని చెప్పేసి నేను అడుగుతాను. పోతల సునీత అని అడుగుతాను. ఇంకోటి మెయిన్గా ఉంది ఇక్కడ మద్యం. మేము ఒకటే అడుగుతున్నా, మహిళలకు సంబంధించినటువంటి మద్యం మీరు ఎలక్షన్లు వచ్చినప్పుడు అంచెలుగా తీసేస్తామని చెప్పేసి మీరు తీసారా? మీరు మహిళా అధ్యక్షురాలుగానే ఉన్నారుగా రాష్ట్ర పార్టీలో, మీరేం చర్య తీసుకున్నారు? మీ బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు వచ్చి వైన్ షాపుల కాడికి పోయి ఇన్ని లక్షల కోట్లు జరుగుతూ ఉంది ఫ్రాడ్ అని చెప్తే మీరేమైనా తీసుకున్నారని చెప్పి మేము అడుగుతా ఉన్నాం. ఇన్ని మీరు చేస్తూ లాస్ట్ కోట్ అవుతుంది, నారా లోకేష్ గారి మీద పడతా ఉంది. ఢిల్లీ పోయారు, భయపడిపోయాడు, ఎందుకు ఉండలేదని. మేము ఒకటే అడుగుతున్నాం, మాకేం భయం అమ్మా? తండ్రి చచ్చిపోయి శవవాడు ఉంటే ఎమ్మెల్యే సంతకం పెట్టించుకుంది మీ నాయకుడు, సిగ్గులేదని అడుగుతా ఉన్నా. ఒళ్ళు దగ్గర పెట్టుకో, నోరు అదుపులో పెట్టుకో, మర్యాదగా పద్ధతిగా ఉంటుంది. నేను మీ పార్టీ ఆఫీస్కి వచ్చి సవాల్ చేస్తాను అంది. ఇక్కడ నేను చెబుతున్నా,
నడి రోడ్డు మీదకి నీకు సవాలు ఇస్తున్నా. ఆర్య వెంకటరత్న అనే అమ్మాయి నీదేంది నీ స్థితిగతి ఏంది? నడి రోడ్డు మీదకి వచ్చి నేను సవాలు ఇస్తున్నా. నీదేంది నీ బతికేంది మొత్తం బయట